కంటెంట్ ఉన్నలకు కటౌట్ జాలరా. మరి కాస్మెటిక్స్ ఎందుకు వాడుతున్నట్టు? ఆడియన్స్ మేలు కోరి వాడుతున్నా గానీ నాకు మేకప్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అది నీకు తెలుసు కదా. వామ్మో, ఏంది బిల్డప్? జక్కన్న సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు. అభిమానులు హీరోయిన్లకే ఉంటారా, యాంకర్లకు ఉండరా? నా ఫ్యాన్ పేజ్ చూడలేదా నువ్వు? ఎందుకు చూడలేదు? చూసినా, నిండా 1000 మంది కూడా లేరుగా. నువ్వు చూసింది ఫేక్ అకౌంట్, ఒరిజినల్ చూస్తే నీకు బీపీ డౌన్ కావాల్సిందే. అవును, నిన్న అందుకే దవాఖానకు పోయి చెక్ చేపించుకున్నా. నీ ఫ్యాన్ సంగతి కాసేపు పక్కకు పెట్టి గీ ఫ్యాన్ సంగతి చూద్దాంపా. టక్కన చూసి జనసేన కరపత్రం అనుకునేరు, అది పెండ్లి పత్రిక. పెండ్లి పిల్లగాడు పవన్ అన్నకు పెద్ద ఫ్యాను, జన సైనికుడు కూడా. ఇక మొన్నటిదాకా అన్న కోసం దండ్లాడి చిన్న సీఎం ని వేసిర్రు. ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడట. పెండ్లి పత్రిక మామూలుగా కొట్టించుకుంటే ఎట్లా అని ఇట్లా ఓ దిక్కు జనసేన మేనిఫెస్టో, ఇంకో దిక్కు పత్రిక కొట్టించిండు. శుభలేఖ మీద దేవున్న పోటువలకు బదులు జనసేన గుర్తు గాజు గిలాసను కూడా అచ్చుకొట్టించిండు. ఇక తెలిసిందే కదా, అందరూ హీరోలకు అభిమానులుంటారు, పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారని. అట్లనే ఈ భక్తుడు తన భక్తునికి ఇట్లా చాటుకున్నాడు. నంద్యాల జిల్లాకు చెందిన ఈ సురేష్ కు చిన్నప్పటికెళ్లే పవన్ అన్నంటే పిచ్చట. ఇక ఆయనతో ఓటక్కొచ్చినాక జనసేన పార్టీలనే పనిచేస్తున్నాడు. అన్న ఆశయాల కోసం ఎప్పటికి పనిచేస్తా అని గిట్ల వెరైటీ పెండ్లి కార్డు కొట్టించి ఆప్తులకు అయినోళ్లకు వంచిండు. అంతేనా, కళ్యాణ వేదిక కాడ కూడా అన్ని గబ్బర్ సింగ్ పోటువలే, గుడుంబ శంకర్ పోజులే. చూస్తే ఎవరు పెండ్లి వేదిక అని అనుకోరు. పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చినా సినిమా హాల్ లెక్క తయారు చేసిండ్రు. ఇప్పుడు ఈ పత్రిక ఈ పెండ్లే వైరల్ అవుతున్నది. మరి పవన్ అన్న చూస్తే ఏమంటాడో చూడాలే. మామూలుగా పెండ్లికి వచ్చినోళ్ళు మెను ఏంది, ఏమేం వంటకాలు పెట్టిరు అని చెప్పుకుంటారు. కానీ ఈ పెండ్లికి పోయినోళ్ళు జనసేన గురించే మాట్లాడుకున్న రీతిలో ప్లాన్ చేసిండు.